నేడు 24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ద్వితీయ అదనపు మంజూరు డిమాండ్లపై చర్చలో పాల్గొనడానికి నేను ఈ సభ ముందుకి వచ్చాను. మా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆంక్షలను ప్రాతినిధ్యం వహిస్తూ మా రాష్ట్రం ప్రస్తుతం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పర్యవేక్షణలో పునరుజ్జీవనం చెందుతుంది. ముందుగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయన నా భారత అభివృద్ధి, పరిపాలన మరియు ప్రపంచ నేతృత్వాన్ని చేసిన కృషి ప్రశంసనమైంది. ఈ 6 లక్షల కోట్ల అదనపు వ్యయము, 51,000 కోట్ల నికర నగదు వ్యయం వంటి కీలక ఆర్థిక వ్యయాలతో ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థను బలపరచడం నిరూపిస్తుంది. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆమె మౌలిక సదుపాయాలు, సామాజిక భద్రత మరియు ఆర్థిక స్థిరత మధ్య సమతుల్యాన్ని కాపాడారు. దీనివల్ల దేశం వేగంగా అభివృద్ధి చెందుతూ ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగుతుంది. భారతదేశ అమృత కాలంలో ముందుకు సాగుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కీలక మలుపు ఉంది. గత 5 సంవత్సరాలు గత పాలకుల వల్ల రాష్ట్ర ఆర్థిక సంక్షోభంలో పడిపోవడం వల్ల ప్రతిష్టాత్మక సంస్థలు నిర్వీర్యమైపోయాయి. అయితే ప్రజలు తమ విశ్వాసాన్ని మంచి ప్రభుత్వంగా పేరొందిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉంచారు. గత 5 సంవత్సరాల్లో ఏర్పడిన లోటుపాట్లు, అభివృద్ధి బకాయిలు తీర్చినందుకు తగినంత కేంద్ర మద్దతు అత్యవసరం ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. పీఎం కిసాన్ పథకం కింద 2,185 కోట్ల అదనపు మంజూరుకు ప్రభుత్వం ప్రకటించినందుకు నేను స్వాగతిస్తున్నాను. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరిన ఈ పథకం ఆంధ్రప్రదేశ్కు తక్కువ ప్రయోజనం కలిగించింది. 3 ముఖ్యమైన సమస్యలను పరిశీలించవలసిన అవసరం ఉంది. మొదటిగా, రాష్ట్రంలో 50% వ్యవసాయ భూమిని కౌలు రైతులు వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ వాటిని పీఎం కిసాన్ సహా అనేక వ్యవసాయ పథకాలను అర్హులుగా ప్రకటించలేదు. ఈ విపక్షను తొలగించి వాటిని ఈ పథకంలో చేర్చాలి. రెండవది, ఈ పథకంలో 2019 నాటి అర్హత తేదీని ఇప్పటికీ మార్పు చేయలేదు. భూస్వామ్యం నిరంతరం మారుతున్న నేపథ్యంలో అర్హత కాలాన్ని పొడిగించాలి. మూడవది, 6,000 వార్షిక సహాయాన్ని తగినంత కాదు. ఎందుకంటే వ్యవసాయ వ్యాయామాలు ఎక్కువగా ఉండడం వల్ల బాగా పెరిగింది కనుక అందుకే ఈ మొత్తాన్ని అనుసరించవలసిందిగా కోరుతున్నాం. మేడంజీ, మా మత్స్య మరియు పశుసంవర్ధక రంగాలు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మూల స్తంభాలు. కానీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అవి భారీ నష్టాన్ని చవిచూశాయి. జాతీయ పశుసంవర్ధక మిషన్ ఎన్ఎల్ఎం కింద నిధులు 80% తగ్గుపడ్డాయి. 2022-23లో 60 కోట్లు ఉండగా 23-24లో కేవలం 12 కోట్లకు తగ్గించబడింది. ఇంకా ఆగస్టు 24కి నాటికి ₹1 కూడా విడుదల కాలేదు. నేను కేంద్రాన్ని ప్రతి సంవత్సరం 100 కోట్లు కేటాయించమని విజ్ఞప్తి చేస్తున్నాను. నీటి భద్రత కూడా ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశం. ముఖ్యంగా రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కరువు తీవ్రంగా ఉంది. పోలవరం ప్రాజెక్టు కోసం 12,000 కోట్లు కేటాయించడాన్ని, ఇందులో ప్రస్తుత బడ్జెట్ 5,900 కోట్లు మంజూరు చేయడాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. అయితే గత ప్రభుత్వ అనాలోచిత పాలన కారణంగా పోలవరం ప్రాజెక్టు 5 సంవత్సరాలు ఆలస్యమైంది. నిధుల దుర్వినియోగం, పనుల నిలిపివేత మరియు పునరావాస ప్రణాళిక లేకపోవడం వల్ల వేలాది మంది నిర్వాసితుల కుటుంబాలు నష్టపోయారు. ఈ 5 సంవత్సరాలు వృధా కాకపోయి ఉంటే పోలవరం ద్వారా ఇప్పటికే 7 లక్షల ఎకరాలకు సాగునీరు, 540 గ్రామాల తాగునీరు మరియు గోదావరి డెల్టాకు వరద నీరు నిరంతరం లభించేది. థ్యాంక్ యూ మేడం.